రైట్. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు, తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అయితే సమయం అయితే ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో అయితే అన్ని జిల్లాలో అయితే ఎలక్షన్ అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం అయితే సిద్దిపేట జిల్లాలో పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ స్కూల్లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ 114 పోలింగ్ కేంద్రం నుండి మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. చూసుకోవచ్చు, మోడల్ పోలింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ పచ్చటి కార్పెట్లతోనే అదేవిధంగా బల్బులు ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా పచ్చడి తోరణాలు పూలతో ఏర్పాటు చేసి ఇక్కడ ఓటర్లను ఆకర్షించుకునే విధంగా కొంత సుందరంగా తీర్చిదిద్దే పనిచేస్తారు. ఇది సిద్దిపేటలోని భారత్ నగర్ లో ఉన్నటువంటి మోడల్ పోలింగ్ కేంద్రం. ఇక్కడ ఇంతకు ముందే ఏదైతే మాక్ పోలింగ్ పూర్తి అయిపోయింది, మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తానికి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే చేశారు. 7 గంటలకు సరిగ్గా పోలింగ్ ప్రారంభం కానుండగా ఓటర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మంచినీళ్ళ సదుపాయం కావచ్చు, తర్వాత హాస్పిటల్ సంబంధించి ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ కూడా, అదేవిధంగా ఆయాలతో ఓటర్ స్లిప్పులు ఇచ్చే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే మాక్ పోలింగ్ పూర్తయింది. అన్ని రకాలుగా అధికారులు అయితే మొత్తం పూర్తిగా సిద్ధం చేసి పెట్టారు. అటు ఈవీఎంలు కావచ్చు, వివిప్యాట్లు కావచ్చు. ఇప్పటికీ 50 ఓట్లు వేసి వాళ్ళ ప్రధాన పార్టీల ఏజెంట్లకు చూపిస్తూ మొత్తానికి క్లియర్ చేసి అదంతా కూడా చేశారు. మరికొద్ది సేపట్లో సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచే మంత్రి హరీష్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. అదేవిధంగా భద్రతకు సంబంధించి కూడా పోలీసులు, ఇటు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాల్ని కూడా ఇక్కడ మోహరించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఓటర్లకు ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా తక్కువ పోలింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎండ వచ్చే అవకాశం ఉంది, తర్వాత ఇబ్బందులు ఉంటాయి, వాటర్ ఉండవు, చిన్నపిల్లల్ని తీసుకొస్తే రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ లో మదర్ ఫీడింగ్ పాయింట్లు కూడా ఉంటాయి. ఒకవేళ ఓటర్లు కనుక లేట్ గా వస్తే కొద్దిగా పెద్ద సంఖ్యలో వస్తాయి, ఒకేసారి పెద్ద సంఖ్యలో గుమిగూడినట్లయితే వాళ్ళకి మదర్ కు ఫీడింగ్ కోసం కూడా ఒక రూమ్ ను ఏర్పాటు చేశారు. మొత్తానికి మోడల్ పోలింగ్ కేంద్రంలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఓటర్లను ఆకర్షించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు అయితే పూర్తి చేశారు. బల్బులు, చిన్న చిన్న పిల్లలు వస్తే ఈ బుగ్గలు లాంటివి కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు ఓటర్లను ఆకర్షించుకునే విధంగా అయితే చేస్తారు. ఇది సిద్దిపేటలోని పోలింగ్ కేంద్రం. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ అయితే పూర్తయింది. మరికొద్ది సేపట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజు, జిల్లా వ్యాప్తంగా మరి ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3035 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తానికి 27,45,463 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి గాను 15,030 మంది సిబ్బంది పనిచేస్తా ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పిఓ, తర్వాత ఏపీఓ, 2 ఓపీఓలు, అదేవిధంగా 2 పోలీస్ కానిస్టేబుల్, ఆయాలు, అంగన్వాడీ ఆయాలు కూడా ఉంటారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మాక్ పోలింగ్ పూర్తయింది. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ అయితే ప్రారంభం కానున్నది. పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాటు చేశారు. కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కూడా బలగాల్ని ఎక్కువ దించి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి సరిగ్గా 100 మీటర్ల వరకు ఎవరు కూడా ఉండొద్దు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. రాత్రికి గత రాత్రి కొంత మద్యము, తర్వాత డబ్బులు పంచిన సందర్భంలో కొన్ని అక్కడక్కడ సిద్దిపేట జిల్లాకు సంబంధించి అటు దుబ్బాక, తర్వాత వర్గల్, వంటి మామిడి, తర్వాత కొన్ని ప్రాంతాల్లో రాత్రి అయితే ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. రాత్రి కొన్ని పార్టీల మీద కేసులు కూడా అయ్యాయి. మొత్తానికి అటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా 144 సెక్షన్ 100 మీటర్ల లోపు ఒక్కరు వచ్చినా వారికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీస్ కమిషనర్ శ్వేత హెచ్చరించారు. ఇప్పటికే అటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతతో పాటు స్థానిక పోలీసులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన రాకుండా చూస్తా ఉన్నారు. మొత్తానికి ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే జిల్లా పాలనా అధికారి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పిలుపునిచ్చారు. అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి కూడా అందరూ ఇప్పటికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఓటర్లకు చెప్పారు. అయితే ఇప్పటికీ మరికొద్ది సేపట్లో 7 గంటలకు సరిగ్గా 7 గంటలకు ఓటు హక్కు ఏదైతే పోలింగ్
ప్రారంభం కానుందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అటు ఎన్నికల సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో ఇక్కడ సరిగ్గా 8 గంటలకు మంత్రి హరీష్ రావు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది ఇదే పోలింగ్ కేంద్రంలో. అదే విధంగా సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో 11 గంటలకు కేసీఆర్ దంపతులు ఇద్దరు వచ్చి చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దుబ్బాకలో రఘునందన్ రావు, తర్వాత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక మండలంలోని బొప్పాపూర్లో రఘునందన్ రావు, తర్వాత పోతారంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తుక్కాపూర్ లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. విడుదల సతీష్ కుమార్ హుస్నాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నాయకులందరూ కూడా 11 గంటల లోపు ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ పనుల నిమిత్తం ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించే అవకాశం కూడా ఉంది. మొత్తానికి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.